హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ డేట్స్ అయితే మనకి డిసెంబర్ ఎండింగ్లో పెడతామని చెప్పడం జరిగింది. మనకి నిన్నటి నుండి స్టేజ్ 2 ఫామ్ అనేది ఓపెన్ అయిందండి. ఎవరైతే అప్పుడు అప్లై చేయలేదో అప్పుడు వాళ్ళు మాత్రమే మనకి అప్లై చేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. అయితే మిగతా వాళ్ళకి ఏంటంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఎడిట్ ఆప్షన్ వస్తే చూద్దాం, లేకపోతే మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇక మనకి ఒరిజినల్ మనకి ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని చూద్దాం. ఇప్పుడు మనకి మీరు అందరూ కూడాను స్టేజ్ 2 ఫామ్ని ఫిల్అప్ చేసి ఉంటారు. ఆ స్టేజ్ 2 ఫామ్లో మీకు చూసినట్లయితే లాస్ట్లో మీకు ఎండింగ్ సెక్షన్లో ఏమేమి తీసుకెళ్లాలనేది క్లియర్గా రాయడం జరిగింది. వాడు ద ఫాలోయింగ్ రిలివెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ 1 set of Xerox copies will be submitted by when I appear for PMT PET understood the instruction given in the notification. నేను అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అండ్ 1 set జెరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి అని చెప్తున్నాడు PMT PET తీసుకెళ్ళేటప్పుడు. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఏమి ఇచ్చాడు అంటే సెకండరీ స్కూల్ ఆర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. ఇది దేనికంటే మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ అండి. 10th క్లాస్ సర్టిఫికేట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఇది మనం తీసుకెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా మీ 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ని మీరు తీసుకెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 1st July 2022 ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. అంటే మీరు July 1, 2022 కల్లా మీరు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఏదైనా కంప్లీట్ చేసి ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ యాజ్ ఆన్ 1st July 2022 he or she must have passed SCC. వీళ్ళేంటంటే 10th క్లాస్ని కంప్లీట్ చేసి ఉండాలి. రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. షుడ్ హ్యావ్ స్టడీడ్ ఇంటర్మీడియట్ అండ్ అపీర్డ్ ఫర్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. వాళ్ళు ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ప్రాబ్లం లేదు. క్లియర్. తర్వాత 3వ సర్టిఫికేట్ చూడండి. సి ఏ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ who did not pass the intermediates or equivalent examination but passed SSC or equivalent examination, studied intermediate and appeared for the intermediate examination must submit the memorandum of marks of both first and second intermediate examination. మీకు ఇన్ కేస్ SC ST వాళ్ళైతే వాళ్ళకి ఇంకా సర్టిఫికేట్ రాకపోతే మీకు మార్క్ షీట్స్ వస్తాయి కదండి. మెమరాండం ఆఫ్ మార్క్స్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మార్క్ షీట్ని తీసుకెళ్ళవలసి ఉంటుంది. తర్వాత ఏ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద ఓపెన్ కేటగిరీ who wish to claim concess is age reservation specified for EWS category should submit certificate issued by the complete authority in specified para number 11 the notification. ఎవరైతే EWS వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ సర్టిఫికేట్ని తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఓసీ వాళ్ళు అది పారా నెంబర్ 11లో చెప్పిన విధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళవలసి ఉంటుంది. తర్వాత ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమి లేయర్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి ఏముంటుందంటే నాన్ క్రిమి లేయర్ ఉంటుంది. ఈ నాన్ క్రిమి లేయర్ ఏంటంటే మీరు క్రిమి లేయర్ అయితే క్రిమి లేయర్, నాన్ క్రిమి అయితే నాన్ క్రిమి లేయర్. అసలు క్రిమి లేయర్ ఏంటంటే 8 lakhs కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉంటే వాళ్ళు క్రిమి లేయర్లోకి వస్తారు. నాన్ క్రిమి లేయర్ లేకంటే 8 lakhs బిలో ఉంటూ పర్ యానము వాళ్ళు నాన్ క్రిమి లేయర్లోకి ఎలిజిబుల్ అవుతారు. అయితే ఈ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ ఇష్యూ చేస్తారనేది మీకు చూసినట్లయితే ఈ నాన్ క్రిమి లేయర్ అనేది మనకి ఎక్కడ ఇష్యూ చేస్తారంటే MRO ఆఫీస్లో ఇష్యూ చేస్తారు. MRO ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు MRO ఆఫీస్కి వెళ్ళి ఈ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ని తీసుకెళ్ళండి. సో ఈ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ ఫార్మేట్ కూడా నేను లాస్ట్లో మీకు చెప్తాను. ఆ ఫార్మేట్లో మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఆ ఫార్మేట్లో తీసుకెళ్ళండి, అప్పుడు మీకు యాక్సెప్ట్ చేస్తారు. ఆ ఫార్మేట్ ఏంటంటే అఫీషియల్గా వెబ్సైట్లో మనకి ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఫార్మేట్లోనే ఉండాలి. క్లియర్. నెక్స్ట్ ఏ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ who wish to claim concession in age and also reservation in specified for SC ST must submit latest community date of birth certificate issued by the competent authority. ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఓబీసీ వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ని తీసుకువెళ్ళాలి. ఓకేనా.
ఓబీసీ వాళ్ళు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ వీళ్ళందరూ కూడాను ఏంటంటే ఓబీసీ సర్టిఫికేట్ తీసుకెళ్తారు. ఓబీసీతో పాటుగా నాన్ క్రిమినల్ లేయర్ తీసుకెళ్తారు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ని తీసుకువెళ్తారు. తర్వాత సర్టిఫికేట్ ఫ్రమ్ ద కంపిటెంట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారో వాళ్ళు లేదా దోజ్ హూ వర్క్డ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే లేదా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్ కానీ వీళ్ళైతే వాళ్ళు క్లైమ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదండి, మనకి స్టేజ్ 2లో ఇది అడగడం జరిగింది. 1991లో సెన్సెస్లో మీరు వర్క్ చేశారా లేదా, వాళ్ళైతే మామూలు సర్టిఫికేట్ తీసుకువెళ్తారు. తర్వాత రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇన్ ద ఏజెన్సీ ఏరియా ఫ్రమ్ ద కంపిటెంట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్, అబోరిజినల్ ట్రైబ్స్ ఇన్ ద ఏజెన్సీ ఏరియా హూ క్లైమ్ రిలాక్సేషన్ ఫిజికల్ ఎవరైతే మనకి ఫిజికల్ రిజర్వేషన్లో మనకి వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుందో ఫిజికల్ మెజర్మెంట్లో, ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అబారిజినల్ ట్రైబ్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్ని తీసుకుని రావాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్లో హైటు ఆ చెస్ట్లో వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే స్టడీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద స్కూల్ అథారిటీ ఆర్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ in case of candidates as not studied in any education institute prescribed to SSC matriculation equivalent to issued by the Tahsildar to concern of the mandal for determining the local status. ఎవరైతే ఎస్ఎస్సి 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఎస్ఎస్సి స్టడీ 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 4th నుండి 10th క్లాస్ వరకు తీసుకుని వెళ్ళండి. లేకపోయిన వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ని తీసుకుని వెళ్ళండి. ఆ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా ఎవరు ఇష్యూ చేయాలంటే ఎంఆర్ఓ గారు ఇష్యూ చేయాలి. అది ఆ ఫార్మేట్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. తర్వాత హోమ్ గార్డ్ సర్వీస్ సర్టిఫికేట్ సిపిపి సర్టిఫికేట్ సిడిఐ ఇష్యూడ్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వెన్ ఎవర్ అప్లికేబుల్. ఎవరైతే హోమ్ గార్డ్ సర్వీస్ ఉన్నారో లేకపోతే సిపిపి వాళ్ళు ఉన్నారో సిడిఐ వీళ్ళందరూ కూడాను ఒక ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్లో వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది తీసుకువెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాను, నెక్స్ట్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్, తర్వాత ఎన్సీసీ ఏ బీసీ సర్టిఫికేట్ వీళ్ళు కూడా అప్లై అయిన వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళవలసి ఉంటుంది. తర్వాత ఏ క్యాండిడేట్స్ క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్ బై ది విచ్ ఆఫ్ ది బీయింగ్ ఎయిదర్ విడో ఆర్ డైవర్స్ ఉమెన్ judicially separated from the husband who was not remarried should produce relevant documentary evidence. ఎవరైతే విడోస్ ఉంటారో లేకపోతే డైవర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడాను ఆ కోర్టు అదే హస్బెండ్ నుండి సెపరేట్ అయిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కోర్టు ఒక జ్యుడిషియల్గా ఒక డాక్యుమెంట్ ఇస్తుంది. ఆ డాక్యుమెంట్ని తీసుకెళ్ళవలసి ఉంటుంది. తర్వాత చూడండి migration certificates candidate who migrated at any part of the state of Andhra Pradesh from the state of Telangana. అంటే స్టేట్ ఆఫ్ తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలోకి వచ్చిన వాళ్ళైనా వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకుని రావాలి. ఇవి మనకి ఓవరాల్గా కావాల్సిన సర్టిఫికేట్స్. అయితే ఇక్కడ మీకు చూడండి కొన్ని రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనగా, హోమ్ గార్డ్ సర్వీస్ సర్టిఫికేట్ అనగా, సిపిపి సర్టిఫికేట్ అనగా, లేకపోతే సిడిఐ సర్టిఫికేట్, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా పర్టికులర్గా ఒక ఫార్మేట్లో ఉండాలి. ఆ ఫార్మేట్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇక మీరు చూసినట్లయితే ఇది అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చిన మనకి ఎనెక్సరీస్ అండి. ఈ ఎనెక్సరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఎవరైతే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అని చెప్తున్నారు కదా, ఇది ఎనెక్సరీ 3A ఉంటుంది. ఇది ఈ ఫార్మేట్లో ఉండాలండి. స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అనేది ఈ ఫార్మేట్లో ఉండాలి. షుడ్ బి అబ్టైన్ ఫ్రమ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, నేమ్ అండ్ ప్లేస్ ఆఫ్ స్కూల్, డిస్ట్రిక్ట్, డ్యూరేషన్, స్టడీ గివెన్ మంత్, ఇయర్. సో నేము, టౌను, మండలం, డిస్ట్రిక్ట్ ఇలా ఉంటుందండి. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్, మనకి స్టడీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు మాత్రమే ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్కి వెళ్ళండి. ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఫార్మేట్ ఇదండి. ఈ ఫార్మేట్లో ఉండాలి. ఈ ఫార్మేట్ తర్వాత ఈ ఫార్మేట్లో చూడండి ఎంఆర్ఓ సైన్ ఉండాలి. ఓకేనా, ఈ ఫార్మేట్ ఉంటుంది. ఈ ఫార్మేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. తర్వాత పోలీస్ ఎగ్జిక్యూటివ్ సర్వీస్ సర్టిఫికేట్ ఇదండి. ఈ ఫార్మేట్ ఎనెక్సరీ 4.
తర్వాత పోలీస్ మినిస్ట్రియల్ సర్వీస్ సర్టిఫికేట్ NX05 అండి, ఈ ఫార్మెట్ ఇది. తర్వాత చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ CPP సర్టిఫికేట్ అండి, ఇది ఈ ఫార్మెట్. తర్వాత CDI సర్టిఫికేట్ NX07 అండి. తర్వాత NX08 గేమ్స్ స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించిన ఇది. తర్వాత NX9 ఇది నేషనల్ కాంపిటీషన్ ఈజ్ వన్ ఆఫ్ ది రికగ్నైజ్డ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండి, NX Form 2 ఇది. NX10 అండి, ఇక్కడ యూనివర్సిటీ ఇది. NX11 ఇది అంటే స్కూల్ కాంపిటీషన్ది. ఇది ఓవరాల్గా మనకి ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్కి అటెండ్ అయిన వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ని ఖచ్చితంగా మీరు సిద్ధం చేసుకోండి. మీకు ఈవెంట్స్ అయ్యేటప్పుడు మీకు హ్యాపీగా ఈ సర్టిఫికేట్స్ అన్ని మీ చేతిలో ఉంటే ఏ ప్రాబ్లం లేకుండా మీరు కంప్లీట్గా ఫోకస్ అండ్ రన్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో కంప్లీట్గా మీకు ఎప్పటికప్పుడు ఈ కానిస్టేబుల్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనకి గ్రౌండ్ రన్నింగ్ ఎలా వేయాలి అనేది మనకి ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. ఆ ప్లేలిస్ట్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి ఆ ప్లేలిస్ట్ని చూడండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ కింద తెలియజేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ రిప్లై ఇస్తాము. ఈ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.